Good morning all of you. We are here with our new chapter alphabet series. Okay, and this is one of the most important chapter. It has been created dependency of almost 5 to 6 chapters over itself. Okay, చాలా దాదాపుగా ఒక 5 నుంచి 6 చాప్టర్స్ ఈ చాప్టర్ మీద డిపెండ్ అయి ఉన్నాయండి. ఓకే రైట్, అంత ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది బాగా నేర్చుకోండి. అండ్ వెరీ ఫస్ట్ పాయింట్, వాట్ ఈజ్ ఆల్ఫబెట్? నేను మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఆల్ఫబెట్ అంటే ఏంటి? చాలామంది ఆల్ఫబెట్ అంటే ఏమంటారు తెలుసా? ఏ ఈజ్ ఆల్ఫబెట్, బి ఈజ్ ఆల్ఫబెట్, సి ఈజ్ ఆల్ఫబెట్. కాదండి, దే ఆర్ లెటర్స్. ఓకే, మరి కొన్ని కలిపితే సెట్ ఆఫ్ లెటర్స్. నో, ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ లెటర్స్. ఇఫ్ దే ఆర్ మీనింగ్ఫుల్, ఇదిగో గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ ఆర్ మీనింగ్ఫుల్, దట్ ఈస్ వర్డ్. ఇట్స్ నాట్ ఆల్ఫబెట్. అది కూడా ఆల్ఫబెట్ కాదు, ఈ ఒకటి ఆల్ఫబెట్ కాదు, ఇలాంటివి కానీ గ్రూప్ అయితే కూడా ఆల్ఫబెట్ కాదు. మరి అసలు ఆల్ఫబెట్ అంటే ఏంటి? ఆల్ఫబెట్ ఈజ్ ఎ సెట్. ఓకే, ఆల్ఫబెట్ ఈజ్ ఎ సెట్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ద లెటర్స్. ఆల్ ద లెటర్స్ అంటే ఏవేవి? ఆల్ ద లెటర్స్ ఆఫ్ వన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్. దాన్ని మనం ఆల్ఫబెట్ అని అంటాము. ఓకే, ఇది ఒక ఆల్ఫబెట్ అయితే ఇది కూడా ఒక ఆల్ఫబెట్టే. ఇవి మాత్రమే కాదండి, ఇవన్నీ రావాలి. ఓకే, అప్పుడు ఆల్ఫబెట్. ఓకే, ఇది కూడా ఒక ఆల్ఫబెట్టే. ఓకే, ఎక్కడి దాకా అక్కడ దాకా ఉంటే దిస్ ఈజ్ వన్ ఆల్ఫబెట్, దిస్ ఈజ్ వన్ ఆల్ఫబెట్. ఓకే, మరి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ఫబెట్ కూడా ఒకటి ఉంది కదా, 0 1 2 3. ఎక్కడి దాకా? ఇన్ఫినిటీ దాకా. కాదండి, ఇక్కడి వరకే. ఓకే, ఇక్కడి వరకే. ఏంటండి నెక్స్ట్ 10 చూడు, వీటితోనే తయారవుతున్నాయిగా. ఓకే, ఇక్కడ మనం యాపిల్ బాల్ అవన్నీ రాయట్లా, ఏపీఎల్ఈ. ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఓకే, ఆల్ ద వర్డ్స్ విచ్ వి యూస్ హ్యావింగ్ సమ్ లెటర్స్, ఆల్ ద సెట్ ఆఫ్ లెటర్స్. ఓకే, తెలుగులో మనం ఎన్ని పదాలు మాట్లాడినా, ఎంత వాక్యాలు రాసినా, ఎంత పెద్ద పెద్ద పాటలు రాస్తుంటారు కదా, పాటలు రాసినా కూడా ఈ అక్షరాలే కదా మూలం. ఓకే, ఇస్ దిస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ యువర్ లాంగ్వేజ్? then that entire set is called one alphabet. ఓకేనా అండి? మరి ఈ ఆల్ఫబెట్ వచ్చా మీకు? ఇవి ఎప్పుడో చిన్నప్పుడు చూసి ఉంటారు. వచ్చేస్తాయి అన్నీ? వచ్చు, అందరికీ తెలుసు. ఏ నుంచి జెడ్ వరకు చెప్పమంటే ఒక ఫ్లోలో చెప్పేస్తారు. అది కాదండి విషయం. ఎలా చెప్పాలి తెలుసా? మనము మన రీజనింగ్ అనుగుణంగా చెప్పాలి. రీజనింగ్ అనుగుణంగా చెప్పడం అంటే ఏంటి? హౌ మెనీ ఇన్ టోటల్? మొత్తం ఎన్ని ఉన్నాయి? 26 లెటర్స్. ఓకే, మనం ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫబెట్ మాత్రమే వాడతామండి. జనరల్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీ గో త్రూ ఇంగ్లీష్ ఆల్ఫబెట్. ఎందుకంటే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఉంది కదా సిలబస్లో, రైట్? అందుకు మనం ఇంగ్లీష్ ఆల్ఫబెట్ వాడతాం. ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. 26లో ఉన్నాయని చెప్పడం కూడా కాదు, 26 కూడా ఏ నెంబర్ మీద ఏ లెటర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ 19th లెటర్, వాట్ ఈస్ 22nd లెటర్. అలా కాకుండా రివర్స్ నుంచి, జెడ్ నుంచి, ఇటు నుంచి 15th లెటర్ ఏది, అది కూడా చెప్పగలగాలి. ఓకే, అలా చెప్పినప్పుడు మనకు అకార్డింగ్ టు అవర్ సిలబస్ ఆల్ఫబెట్ సిరీస్ బేసిక్స్ మొత్తం వచ్చినట్టే. ఓకేనండి? లెఫ్ట్ నుంచి రైట్కి చెప్పగలగాలి, రైట్ నుంచి లెఫ్ట్కి చెప్పగలగాలి. ఎలా చెప్పగలగాలంటే, వాట్ ఈజ్ 11th లెటర్? కే. వాట్ ఈజ్ 11th లెటర్ ఇన్ రివర్స్? పి. వాట్ ఈజ్ 15th లెటర్ ఇన్ రివర్స్? ఎల్. వాట్ ఈజ్ 22nd లెటర్? వి. వాట్ ఈజ్ 22nd లెటర్ ఇన్ రివర్స్? ఈ. అంత ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాలి. చాలామంది దాన్ని రాసుకుందాము పేపర్ మీద, రఫ్ పేపర్లో రాసుకుందాం ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక. అవసరం లేదండి. ఒక 20 to 30 minutes టైం స్పెండ్ చేయగలరా? నేను ఇస్తాను టెక్నిక్ ఒకటి. ఓకే, అది కూడా ఎలా ఇస్తాను తెలుసా? చాలా ఎంటర్టైనింగ్ ఫామ్లో ఇస్తా, చాలా ఎంటర్టైనింగ్ ఫామ్లో. ఓకే, ఈరోజు సీరియస్లీ మీరు బాగా ఎంటర్టైన్ అవుతారండి. నేను అవ్వనంటే కూడా కుదరదు ఈరోజు. ఎందుకంటే ఈరోజు చాప్టర్ ఏంటి? వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ చాప్టర్. చిన్నప్పుడు వీటిని చదువుకుంటూ ఎంటర్టైన్ అయ్యాం కదా, పెద్దగా అయ్యాక కూడా వీటిని ఏవి ఉన్నాయి, నెక్స్ట్ ఉన్నాయి వీటిని, ఇదిగోండి ఇవే కదా అవి, రైట్? వీటిని మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫామ్లో, మోస్ట్ ఎంటర్టైనింగ్ స్టైల్లో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఏ విధంగా? చిన్నప్పుడు నేర్చుకున్న విధంగా కాదు,
ఇప్పుడు మనకు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సూటబుల్ కూడా కాదు, సూటబుల్ వేలో నేర్చుకుంటాం, దట్టు అవసరానికి నేర్చుకుంటాం. ఓకే, ఎలా చెప్తాం చూడండి. విచ్ లెటర్ ఈజ్ 19th లెటర్? ఎస్, రివర్స్లో 19th లెటర్ హెచ్. ఇది రివర్స్లో 19th లెటర్. మీకు ఓపిక టైం చాలా ఉంది, కౌంట్ చేసుకోండి. ఓకే రైట్. కానీ అది నేను చెప్పడం కాదండి, మీతోనే చెప్పిస్తాను. ఓకే రైట్, గెట్ రెడీ నౌ. ఇవి నోట్ చేసుకోండి. ఒకసారి నేను వర్కౌట్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. రైట్, దెన్ విల్ స్టార్ట్. ఎస్, కమింగ్ టు ద లెటర్స్. అండ్ దీనికన్నా ముందు, ఇవి చెప్పే ముందు నేను మీకు చిన్న విషయం చెప్పాలండి. ఎందుకంటే నేను చాలామంది స్టూడెంట్స్ నాతో ఆర్గ్యూ చేస్తుంటారు, సార్ ఎందుకు సార్ ఇవి నేర్చుకోవాలి, ఏదో రఫ్ పేపర్ మీద రాసేసుకుంటాం, ఓకే, దాని మీద నెంబర్స్ వేసుకుంటాం, రివర్స్లో నెంబర్స్ వేసుకుంటాం, అవి చూసుకుంటా చేస్తాం క్వశ్చన్స్. కోడింగ్ డీకోడింగ్లో ఒక్కొక్కసారి వర్డ్స్ ఇస్తాడండి. ఒక్కొక్క వర్డ్ యొక్క ఒక్కొక్క లెటర్కి, అదొక 13 లెటర్ వర్డ్ అనుకోండి, ఒక్కొక్క లెటర్కి మనం నెంబర్ చేసుకుంటా ఇబ్బంది అండి. సో అలాంటివి చేయకండి. ఓకే, మ్యాక్సిమం ఒక 20 నిమిషాలు పడుతుంది ఇప్పుడు నేను చెప్పే టాపిక్, 20 నిమిషాలు. మీరు అదొక 4-5 సార్లు ప్రాక్టీస్ చేయండి, మహా అయితే 2 గంటలు. జీవితంలో ఒక 2 గంటలు పెట్టలేరా? ప్రతి ఎగ్జామ్లో మనకు ఒక 1/2 అవర్ 15 మినిట్స్ దాకా సేవ్ అవుతుంది అంటే పెట్టలేమా అండి? ఖచ్చితంగా పెట్టచ్చండి, పెట్టాలి కూడా. ఓకే, అండ్ ఇది కూడా నేను ఎలా చెప్తానంటే, జస్ట్ ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క స్టోరీ కానీ ఒక్కొక్క లింక్ కానీ యాడ్ చేసుకుంటూ చెప్తా. చాలా ఫన్నీగా ఉంటుంది, చెప్పా కదా, ఎంటర్టైన్మెంట్కి ఎదురే లేదు ఈరోజు మనకు. రైట్, అండ్ అది కూడా చాలా టెక్నికల్గా. వీ హ్యావ్ ఎ లర్నింగ్ సిస్టమ్ సో కాల్డ్ జుగాడ్. ఓకే, విన్నారా ఎప్పుడన్నా పదం జుగాడ్ అనే పదం? మైండ్ మ్యాపింగ్ అనే పదం విన్నారా? అది ఎలాంటిదంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. హైవే మీద మనం వెళ్తున్నాం కార్లో. ఓకే, హైవే మీద మనం వెళ్తున్నాం. అయితే ఒక పెద్ద బోర్డు పెట్టారు, చాలా పెద్ద బోర్డు, ఒక ఫ్లెక్సీ లాంటిది పెద్దది పెట్టేసి రాశారు దాని మీద, కాస్త దూరంలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, నిదానంగా వెళ్ళండి అని. కార్లు స్లో అవుతాయండి? మనం స్లో అవుతామా? చూసి ఎందులోని పోతూ ఉంటాం, ఎందుకంటే వీఆర్ ఫోకస్డ్ ఆన్ రోడ్. రైట్, అంత పెద్ద బోర్డు పెట్టకుండా చిన్న సైన్ బోర్డు పెట్టాడు. ఎలాంటిది? సంథింగ్ లైక్ దిస్. ఇలా ఒక సైన్ బోర్డు పెట్టాడు. ఓకే, ఆ సైన్ బోర్డు మీద ఇలా వంపులు దింపాడు 3. రైట్, దట్ వాట్ ఈస్ దట్ మీన్స్? దట్ మీన్స్ దెర్ ఈస్ ఎ స్పీడ్ బ్రేకర్ అహెడ్. ఓకే, ముందర ఇలాంటి గుంతలు ఉన్నాయండి రోడ్డు మీద, జాగ్రత్తగా వెళ్ళండి అని. లేదా ఇంకొక సైన్ పెట్టాడు. ఓకే, ఇలా షార్ప్ టర్న్ పెట్టాడు, సడన్గా రోడ్ ఇట్లా కట్ అవుతుంది, స్లోగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని. ఓకే, సంథింగ్ లైక్ దిస్. లేదా ఒక మనిషి బొమ్మ పెడతాడు, ఒక మనిషి బొమ్మ, వాడు ఏదో ఇట్లా చేతిలో పట్టుకేంటాడు, ఇట్లా వస్తువు పట్టుకేంటాడు. మీన్స్ సమ్ మెన్ ఆర్ ఎట్ వర్క్. ఓకే, రోడ్డు పని జరుగుతూ ఉంది, కాస్త స్లోగా వెళ్ళండి, గుంతలు ఉన్నాయి, డైవర్షన్ ఉంది, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. అది చెప్పకుండా అలా ఒక సైన్ పెట్టుకుంటే సరిపోయింది కదా రోడ్డు మీద, అప్పుడు కదా బండ్లు స్లో అవుతాయి. ఓకే, పెద్ద ఫ్లెక్సీ రాస్తే స్లో అవుతున్నాయా? అవ్వట్లేదు. ఈ సైన్లు పెట్టినప్పుడు స్లో అవుతున్నాయి. ఎందుకలాగా? బికాస్ వీఆర్ ఆల్రెడీ అనే ఫోకస్ అనే డ్రైవింగ్ మోడ్. ఎగ్జామినేషన్లో కూడా మనం కూడా ఒక ఫోకస్లో ఉంటాం, త్వరగా రాయాలి, త్వరగా చేయాలి, నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందో, ఒక టెన్షన్లో, ఒక ప్రెషర్లో ఉంటామండి. ఓకే, ఒక మంచి హైవేలో ఒక 100-150 స్పీడ్లో వెళ్తున్న డ్రైవింగ్ ఎలాంటిదో, ఒక ఎగ్జామ్ రాయడం కూడా అలాంటిదే, సిచ్యువేషన్ అలాంటిదే మనకు. ఓకే, మైండ్ అంతే స్ట్రెస్లో, అంతే ఫోర్స్లో ఉంటుంది. రైట్, ఆ టైంలో ఎంత ఈ పని పెట్టుకోవద్దండి, ఎక్స్ట్రా వర్క్ పెట్టుకోవద్దండి. ఈవెన్ అర్థమెటిక్లో కూడా క్యాల్కులేషన్స్, టేబుల్స్ అన్నీ గుర్తు పెట్టుకోవద్దండి. ఓకే, నంబర్ సిస్టమ్ అనే చాప్టర్ చెప్పేటప్పుడు నేను ఖచ్చితంగా క్యాల్కులేషన్స్ ఎంత సింపుల్గా చేయొచ్చు, ఎలా మైండ్ ద్వారా, అంటే ఈజీగా అలా విత్ ఇన్ వెరీ షార్ట్ టైం, అది కూడా వితౌట్ గివింగ్ ప్రెషర్ టు అవర్ బ్రెయిన్ ఎలా చేయొచ్చో నంబర్ సిస్టమ్ అనే చాప్టర్లో చెప్పాను. ప్రస్తుతం మనం ఆల్ఫాబెట్ సిరీస్లో ఉన్నాం. ఓకే, ఎందుకు మనం ప్రెషర్ తీసుకోవడం, మనం కూడా కూల్గా ఆడుతూ పాడుతూ లెటర్స్ నేర్చుకుందాం. ఇది ఎలాంటిది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఓకేనండి, ఇది ఎలాంటి పని, ఎందుకు చేస్తున్నాం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, మనం అంతా ఎగ్జామ్ ఓరియంటేషన్గానే వెళ్తామండి. రైట్, సో నా బెస్ట్ సజెషన్, నాకున్న సంపూర్ణమైన ఎక్స్పీరియన్స్తో, నేను మాట్లాడిన చాలామంది స్టూడెంట్స్తో చాలామంది కంఫర్ట్గా ఫీల్ అయ్యారని కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు చెప్తున్నాను, ఇవి నేర్చుకోవడమే చాలా ఉత్తమం. ఎందుకంటే ఫస్ట్లో చెప్పారు కదా, ఒక 5 to 6 చాప్టర్స్ ఈ టాపిక్స్, ఈ లెటర్స్ యొక్క పొజిషన్స్ని బేస్ చేసుకొని మనకు ఎలా మనం ఖచ్చితంగా చెప్పగలమో దాన్ని ఈ ఇష్యూస్ని బేస్ చేసుకొని మనకు ఒక 5-6 చాప్టర్లు కదులుతాయి, ఫాస్ట్గా కదులుతాయి. ఓకే రైట్, ఇప్పుడు మనం వీటి గురించి వెళ్దాం. జనరల్గా మనము ఏమంటామండి వీటిని? వాట్ యూ సే దిస్? వి కాల్ దిస్ యాజ్ ఏబిసిడీలు మన భాషలో. ఏంటి అంటే ఏబిసిడీలు అండి. ఏంటివి అంటే ఏమంటాం? ఇవేంటివి? ఏబిసిడీలు.
4 ఉన్నాయి కాదు, 26 ఉన్నాయి. ఓకే, కానీ ఏంటి అంటే ఏమంటాం, ఏబిసిడీలు వచ్చా, ఏబిసిడీలు రావా, అవే మాట్లాడతాం. అయినా కూడా 1 2 3 4 అంటే అక్కడ గుర్తుపెట్టుకోండి అని చెప్పచ్చు. బట్ నేను అలా చెప్పను. వీటికి కూడా ఒక టెక్నిక్ చెప్తా చూడండి. ఏ అని ఒక వర్డ్ కూడా ఉంది, దాన్ని ఆర్టికల్ అంటాం. ఓకే, ఏ యాన్ అని 2 ఆర్టికల్స్ ఉన్నాయి, వాటిల్లో ఇది ఒకటి. ఓకే, ఎన్ని లెటర్స్తో ఉంది, 1 లెటర్తో ఉంది, అది ఏ. ఓకే, బి అని ఒక వర్డ్ ఉంది, ఎన్ని లెటర్స్తో ఉంది, 2 లెటర్స్తో ఉంది. సి అనే ఒక లెటర్ ఉంది, వర్డ్ ఉంది, సరే, ఎన్ని లెటర్స్తో, 3 లెటర్స్తో. సరిపోయిందా? సి ఇంకోటి కూడా ఉందండి, SEE, అది కూడా 3 లెటర్సే, కానీ ఏమని పలుకుతాం, సి అని పలుకుతాం, 3 లెటర్స్. సరిపోయిందా? పక్కకి రా. డి చూస్తుంటారా ఈ టీవీలో, ఎన్ని లెటర్స్, 4 లెటర్స్. అలా ఒక సినిమా పేరు కూడా ఉంది మనకు. ఓకే, రైట్. ఇప్పుడు మనం 4 కొట్టాం కదా, ఇమీడియట్గా 6 కొట్టేద్దాం. 6 ఏంటి, ఫిక్స్ ఏంటది, ఫిక్స్ ఎఫ్ ఎంత, 6. ఈ 4 6 ఎక్కడ వస్తుంటాయి, ఎక్కువగా T20 మ్యాచ్ల్లో వస్తుంటాయి. చూస్తుంటారా IPL, చూడరా, కార్తీక దీపం చూస్తారా? ఓకే, చూడండి, మీ కంఫర్ట్ మీది, మీకు ఏది కంఫర్ట్ అయితే అది చూడండి. ఇక్కడ మాత్రం ఫస్ట్ T20 అనేది మాత్రం చూడండి, చూసి గమనించండి. T20 ఒక ఫ్లోలో ఉంది కదా, అది T20, అందులోనే 4లు 6లు వస్తుంటాయి. అదిగో 4 పెట్టేసా, 6 పెట్టేసా. తర్వాత సార్ మేము IPL చూడము, సీరియళ్ళు చూడము, మరేం చూస్తారండి, సినిమాలు చూస్తారా? ఇదిగో ఇక్కడ ఒక సినిమా ఉంది, చూడు, మీకోసమే, ఓన్లీ ఫర్ దోస్ హూ లవ్ ఫిలిమ్స్. గాడ్ ద ఫిలిం, మోస్ట్ ఫేమస్ ఫిలిం, హిట్ ఫిలిం. ఇదిగో హిట్కి వచ్చేద్దాం. ఇక ఇది క్యాల్కులేటర్లో కొడదామా? క్యాల్కులేటర్లో ఇలా ఒక నెంబర్ వస్తుంది కదండి, ఏంటది, 8. హెచ్ లాగే ఉంటుందా, 8 క్యాల్కులేటర్లో ఇలాగే ఉంటుంది, 8. సరిపోయిందా? రైట్. మధ్యలో నేను కొన్ని స్కిప్ చేస్తున్నా, తర్వాత వస్తా వాటి దగ్గరికి. ఎందుకు వస్తాను తర్వాత అంటే, ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడండి, ఫస్ట్ ఆ పెద్ద మనిషితో మాట్లాడదాం. ఓకే, ఈయన కాదు, ఈయన గురించి కూడా తర్వాత మాట్లాడదాం. ఎవరైనా కింగ్ అంట, ఎవరైనా కే అంటే కింగ్. నేనైతే సరే, మీరైతే ఏమంటారు, కింగ్ అని ఎవరన్నా మీ దగ్గరికి వస్తే ఏమంటారు, ఆ బొంగేం కాదంటారు. ఇదిగో బొంగు, హాలో స్పేస్, మధ్యలో ఖాళీ స్పేస్, 2 ఈతల లైన్ అవతల లైన్, అంటే అది బొంగే కదా. కింగ్ మీన్స్ కింగ్ అంటే ఏమంటాం, వెంటనే బొంగేం కాదు అంటాం. ఆ బొంగు, 1కు 1 సరిపోయింది, కింగ్ 11. ఫైన్. పక్కన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటది, లవ్ రిగార్డింగ్ యువర్ మదర్, లవ్ రిగార్డింగ్ యువర్ కెరీర్, లవ్ రిగార్డింగ్ యువర్ కంట్రీ. దేశాన్ని కూడా ప్రేమించాలండి. ఓకే, సొసైటీని ప్రేమించాలి, దేశాన్ని ప్రేమించాలి, అంతకంటే అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఓకే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ ఎన్వైర్న్మెంట్ అంతా బాగుండాలి. రైట్, ఎన్వైర్న్మెంట్ అంతా బాగుండాలంటే నీ అంతటా నువ్వు ఫస్ట్ పొల్యూషన్ చేయడం బంద్ చేయి. ఓకే, తర్వాత మిగతా వాళ్ళని పాయింట్అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మన పని మనం చేద్దాం. రైట్, లవ్, ఇది సాధారణంగా మనం ఆ సొసైటీ లవ్, కెరీర్ లవ్ అవన్నీ చూడం. లవ్ అంటే ఏం మాట్లాడదాం, ఒకరు ఇంకోరు కలవడం అంటాం. ఇదిగో ఒకరికి ఇంకోరు తోడిచ్చేద్దాం. సొసైటీ జనరల్గా మాట్లాడే లవ్ గురించే మాట్లాడదాం. లేదు, ఒకరికి ఒకరు ఉంటే లీగల్ కాదండి భారతదేశంలో. ఒకరికి ఒకరు వద్దు, ఒకరికి ఇంకొకరు ఉండాలా, జెండర్ మారకపోతే భారతదేశం ఒప్పుకోదు. రైట్, తర్వాత మొత్తంగా ఎన్ని ఉన్నాయని చెప్పా ఇందాక, 26 ఉన్నాయని చెప్పా. ఎన్ని ఉన్నాయండి మొత్తం, 26. అందుకే లాస్ట్ ఇది 26th లెటరే కదా. మరి దాన్ని మిడిల్ అంటే ఏమంటాం, ఎం మిడిల్, 13. 26లో సగం మిడిల్ 13. అలా కాకుండా ఎమ్ని ఎలా కనపడుతుంది, నాకు ఎమ్ ఎలా కనపడుతుంది, కాస్త 3 లాగా కనపడుతుంది. ఇలా తిప్పితే 10 పెరిగింది. ఇంకోసారి తిప్పుదామా అలాగా, ఇంకో 10 పెరుగుతుంది, 23 అవుతుంది. ఓకే, చూడండి, ఎమ్ లాగా 3 లాగా కనపడేవి ఒకటి డబ్ల్యూ, ఒకటి ఎమ్, ఇంకోటి డబ్ల్యూ. ఓకే, రైట్, 3 ఒకేలాగా కనపడతాయి కదా. సో ఆ రెండిటికి ఇది వస్తుందన్నమాట. 3 ఇక్కడ వచ్చింది, 3 అక్కడ వచ్చింది, 13, 23 సరిపోయింది. ఓకే, చిన్నగా ముందుకు వస్తారు. ఇదిగోండి ఎన్. ఓకే, నవంబర్ అనుకో, నవంబర్లో మోస్ట్ ఫేమస్ డే ఏది, 14th. ఎందుకు, మీకు ఇష్టమైన రోజు నవంబర్ 14. మీకు చాలా ఇష్టం కదా అది. చిన్నప్పుడు చాక్లెట్లు వచ్చేవని భలే పోయేటోళ్ళం స్కూల్కి ఇలాగా. రైట్, తర్వాత నవంబర్ 14, నవంబర్ 14 అంతే. ఓకే, ఎంతసేపు ఇంగ్లీష్ అయినా కాసేపు మనం తెలుగులో కూడా మాట్లాడుకుందాం. 16. ఓకే, ఏంటా నెంబరు, 16. ఇదేనా 16? 16.
ఇంగ్లీష్లో రాయాలి కదా, నంబర్లు అయితే ఓకే, కానీ ఇక్కడ లెటర్స్ ఏమున్నాయి, ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి. సో ఇంగ్లీష్లోనే రాయి 16ని, 16 ఇలాగే రాస్తావా, సో అలాగే రాయి. ఏంటిది 16, ఏ లెటరు పి, 16 రైట్, ఏంటది పి. ఓకే డన్. తర్వాత వి, కొన్ని వదులుతున్నా, ఎందుకు వదులుతున్నా వాటి గురించి మళ్ళీ మళ్ళీ వస్తా వాటి దగ్గరికి. 2 lines, 2 end points ఆన్ ద టాప్లో 2 end points, 2 lines, 2 end points. ఇదిగోండి ఇది 2 lines, 2 curved lines, కానీ ఎండ్ పాయింట్స్ చూడు 3 ఉన్నాయి. సో 2, 3 సరిపోయింది. 2 lines, ఎన్ని ఎండ్ పాయింట్స్, 4 end points, 2, 4. ఓకే, ఇంకా 25 ఇవన్నీ వస్తా. వీటికి ఇంకో స్టోరీ క్రియేట్ చేస్తా. ఇక్కడ వరకు కంఫర్ట్గా ఉందా అండి? ఏమేం మాట్లాడాం? ఫస్ట్ 4 మాట్లాడాం. ఏ 1 letter, ఏ ఆర్టికల్ ఏ. బి బిఈ 2 letters, బి. సి ఎస్ఈఈ సి 3 letters, డి 4 letters, డిహెచ్ డబల్ ఈ. ఓకే 6 ఫిక్స్. 6 ఎంత? 6 నెంబర్ ఏది? ఏ లెటర్? ఫిక్స్. ఏంటి ఫిక్స్? ఎఫ్ ఫిక్స్. పక్కనే ఒక సినిమా ఉంది, ఏంటి ఆ సినిమా? 7/G బృందావన్ కాలనీ. ఓకే, తర్వాత పెద్ద మనిషి ఉన్నాడు. ఎవరో పెద్ద మనిషి? కింగ్. ఏమంటాం మనం ఇమీడియట్గా ఎవరన్నా కింగ్ అంటే ఆ బొంగేం కాదు అంటాం. ఓకే, తర్వాత క్యాలిక్యులేటర్లో 8 అనే నెంబర్ ఎలా కనపడుతుందండి? పైన ఆ డాష్, కింద ఒక డాష్ తీసేస్తే హెచ్ లాగా కనపడుతుంది. ఓకే, సో హెచ్కి 8కి లింక్ వేసేసుకుందామా? హెచ్ క్యాలిక్యులేటర్లో గుర్తుపెట్టుకో 8. ఓకే, తర్వాత జే వద్దు, జే మళ్ళీ మాట్లాడదాం ఎందుకంటే లింక్ ఉంది దానికి. ఎల్ ఏంటి? లవ్. వాట్ ఈజ్ లవ్? అఫెక్షన్ అబౌట్ వన్ ఆన్ అనదర్. 1కి 2 పెట్టేసాం లింక్. మొత్తం ఎన్ని? 26. తర్వాత ఏం లెటర్ మాట్లాడుతున్నాం మనం? ఎమ్ గురించి మాట్లాడుతున్నాం. ఎమ్ని డబ్ల్యూని కలిపి మాట్లాడచ్చు. ఎందుకు? రెండు కూడా కాస్త ట్విస్ట్ చేసిన 3 లాగా కనపడతాయి. 3ని ట్విస్ట్ చేస్తే, ఒకవైపు ట్విస్ట్ చేస్తే ఎమ్, సో 3 నెంబర్ కూడా ఇచ్చేస్తున్నా 13. 3ని ఇంకోవైపు ట్విస్ట్ చేసా, సెకండ్ టర్న్, సో 2, 3 23. ఓకే, ఇవి ఇలా ఇమీడియట్గా రావా అండి? స్ట్రైక్ అవుతాయి కదా? ట్రై చేయండి ఒక 4-5 సార్లు రిపీట్ చేయండి, ఇంకా గుర్తుండిపోతాయి. 16 అంటే ఏం గుర్తొస్తుంది? పి అంటే ఏం గుర్తొస్తుంది? ఏ నెంబర్? పి నెంబర్ ఎంత? 16. 16 అనకండి, P16 అనకండి. ఓకే, P16. ఒక్క నెంబర్ని తెలుగులో మాట్లాడలేమా? మాట్లాడుకోవచ్చు. తర్వాత మిస్ చేసిన వాటిల్లోంచి కొన్ని తీసుకుంటా, అవి ఒక సెట్ చెప్తా, మళ్ళీ ఇంకో సెట్ చెప్తా. ఒక 2-3 సెట్లు పడతాయండి. ఫస్ట్ ఈ ఏంటివి, ఇవి బాగా ఫేమస్ అనుకుంటానే. ఓకే, అండ్ మీకు తెలియని విషయం ఇంకొకటి ఉందండి. ఇదే జాతిలోకి ఇది కూడా కాస్త కలుస్తుంది. ఓకే, అసలు ఏంటి జాతి? ఓవెల్ జాతి. ఏంటివి? ఓవెల్స్. కాసేపు నేను రీజనింగ్తో పాటు ఇంగ్లీష్ కూడా నేర్పిస్తానండి, మీరేం ఫీజు ఎక్కువ కట్టకండి, దానిలోనే ఫ్రీ గిఫ్ట్ మీకు. ఓకే, ఓవెల్స్. ఏంటి ఓవెల్స్? ఏఈఐఓఆర్ ఓవెల్స్. ఎందుకు ఓవెల్స్? ఎందుకు అవి? ఏం స్పెషాలిటీ దానికి? ఎప్పుడన్నా ఆలోచించారా ఇలాగా? ఓకే, ఆలోచించండి. ఒకవేళ తెలిసి ఉంటే సంతోషం, చాలా సంతోషం. తెలియకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పెట్టు, ఏదో ఒక లెటర్ పెట్టు. ఓకే, PR కూడా పెడతా. చదవండి ఇప్పుడు దాన్ని. కెన్ యూ ప్రొనౌన్స్? PR ప్రొనౌన్స్ చేయండి. యూ కాంట్. ఓకే, ఇంకో లెటర్ పెట్టండి. ఇంకో లెటర్ ఇక్కడ కే పెడతా. చదవండి. PRK, PRS, PRB, PRZ. ఓకే, Z. యూ కాంట్. ఓకే, PRC. ఏమన్నా పెట్టు, D పెట్టు, ఏమైనా పెట్టు, C పెట్టు. ఓకే, Z పెట్టు, ఏమైనా చదవలేవు. కానీ PRA చదవచ్చా? PRA ప్రా. సౌండ్ క్రియేట్ అవుతుందా? ప్రా, ప్రీ, ప్రో, ప్రూ, ప్రై, ఐ, ప్రై. ఇవి పెడితే సౌండ్ క్రియేట్ అవుతుందండి. ఇవి లేకుండా సౌండ్ క్రియేట్ అవ్వదు. ఓకే, ఇంగ్లీష్లో సౌండ్ క్రియేట్ చేసే ఎబిలిటీ ఉన్న లెటర్స్ ఇవి. ఇది కూడా, కానీ దీనికంటూ సొంత సౌండ్ లేదు. ఇది వీటి యొక్క సౌండ్ని ఎత్తుకుంటుంది అనమాట, పికప్ చేస్తుంది, పుటప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ స్కై ఉంది, స్కై. ఓకే, స్కై ఐ పెట్టి ఇక్కడ, అయినా కూడా స్కైయే. ఓకేనా? క్రై, ఫ్రై, ట్రై. ఓకే,
ఫ్రై కదా. ఇంకా ఇవే ఏఈఐఓయు లేని పదాల్లో ఖచ్చితంగా వై అయినా ఉంటుంది. ఇది కూడా లేకుండా అంటే ఏ ఒక్క వొవెల్ కానీ ఒక సెమీ వొవెల్ కానీ లేకుండా దెర్ ఆర్ నో వర్డ్స్. ఏ మాత్రం ఒక్క వొవెల్ కూడా లేకుండా. ట్రై చేయండి, ట్రై. ఎంత ట్రై చేసినా యూ విల్ క్రై బట్ యూ కాంట్ రీచ్ ద స్కై. ఓకే, ట్రై చేసి 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 ఫ్రై అయిపోవాల్సిందే మీరు, బికాస్ దెర్ ఆర్ నో వర్డ్స్, లేవు అసలు. ఓకేనా, రైట్, ఫైన్. అయితే ఏంటి ఇటు సంగతి? ఇదిగోండి, ఇది ఎంత నంబర్ ఎంత? ఏ ఈజ్ 1. ఓకేనా. ఏంటి వొవెల్స్ అంటే ఎన్ని ఉన్నాయి? 5. సో 5 వొవెల్స్ ఎన్ని అంటే 5 వొవెల్స్ కదా. 5నే గుర్తుపెట్టుకుంటా. 5 మల్టిపుల్స్ అనుకుంటా, మల్టిపుల్స్ ఆఫ్ 5 అనుకుంటా. 5, 10, 15, 20, దీన్ని కూడా కలిపేసాయి 25. ఓకే, వొవెల్స్ అన్ని 5. అవి ఎలా ఉన్నాయి? 5 మల్టిపుల్స్ మీదే ఉన్నాయి. 5, 10, 15, 20, 25. 5, 10, 15, 20, 25. 5, 10, 15, 20, 25 ఉన్నాయా నిజంగా? ట్విస్ట్ ఉందా ఏమన్నా? ట్విస్ట్ లేకపోతే ఏం బాగుంటుందండి, ట్విస్ట్ ఉండాలి. సో ఫస్ట్ 5. తర్వాత 10. అయ్యో 10 చూడండి ఎక్కడుందో. 8, 9, 10. ఇది వొవెల్ కాదు. అయ్యో ఇక్కడ ఒకటి ట్విస్ట్ వచ్చింది, -1 వచ్చింది. ఎంత ఇది? 9. ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 15. ఈసారి 20. కానీ ఏం చేద్దాం, ఇక్కడ ఒకటి తగ్గించాం కదా. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ 21 చేసుకుందామా? అక్కడ -1, ఇక్కడ +1. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, 5 మల్టిపుల్స్లో 10 దగ్గర ఒకటి తక్కువ, 20 దగ్గర ఒకటి ఎక్కువ. ఇంత అనుకోవచ్చా? -1 +1. 10 దగ్గర ఒకటి తక్కువ, 20 దగ్గర ఒకటి ఎక్కువ. ఇంకా మిగతా ఎన్ని చూడండి, 5 కూడా, y కూడా 25. సెమీ వోవెల్ కూడా సెట్ అయిపోయింది కరెక్ట్గా. 5 ఉన్న చోట కరెక్ట్గా ఉందండి. 5, 15, 25. 10 దగ్గర 20 దగ్గర ట్విస్ట్ ఉంది. ఏంటి ట్విస్ట్? 10 దగ్గర ఒకటి తక్కువ, 20 దగ్గర ఒకటి ఎక్కువ. ఓకే, రైట్. ఇది అలాగే గుర్తుపెట్టుకోండి, ఏం తప్పలేదు. వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. 10 ఉండాలి, ఒకటి తక్కువ. ఓకే, 9. 9, U 21. ఎందుకంటే T20 ఆల్రెడీ తీసేసుకుంది. ఓకే, IPL వాళ్ళు దాన్ని కొనేసుకున్నారు, టీని. U మిగిలింది, సో యూకి ఇచ్చాం. తర్వాత O 15, అది కూడా ఓవెల్ కాబట్టి. ఏంటి ఓవెల్స్? ఏఈఐఓయు. ఇమీడియట్గా గుర్తుపెట్టుకుంటారు కదా ఏఈఐఓని. ఎస్. E 5, O 15, Y 25. ఓకే, U 20 + 1, I 10 - 1. అవి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మిస్సింగ్ ఏమున్నాయి? J ఉంది, Q ఉంది, R ఉంది కదా. చక్కగా Rని మూసేద్దాం. ఇంకా మిగిలేది S. ఎన్ని మిగిలినాయి? 1, 2, 3. 3 కిందికి వస్తా. రైట్. R చూడండి ఒకసారి, అట్టా గమనించండి. ఇక్కడ ఆల్రెడీ ఒక సర్కిల్ ఉంది. దీన్ని కూడా కొంచెం అట్లా టర్న్ ఇచ్చాను అనుకో. ఇక్కడో సర్కిల్, ఇక్కడో సర్కిల్, ఇక్కడ ఒక లైను, ఈడో సర్కిల్, ఇక్కడ లైను. కాస్త కొంచెం 18 లాగా కనపడుతుందా? కొంచెం. R is 18. ఓకే, R is 18. మిగిలిన లెటర్స్ ఏంటి? J, Q, S. మిగతావన్నీ అయిపోయినాయా చూడు, గుర్తుపడతావు ఇప్పుడు మిగతా వాటిని. వాట్ ఈజ్ F? ఫిక్స్, 6. K 11. I 10 కదా, ఓవెల్, థర్డ్ ఓవెల్, 10 - 1. I 9. ఓకే, U 21, T 20, V 22. 2 lines పైన 2 dots. ఓకే, M 13, N 14, నవంబర్ 14, P 16, డోంట్ సే 16, P 16. ఓకే, L 1 పక్కన 2, 12. ఓకేనా, రైట్. ఇంకా ఏమున్నాయి? H 8. ఓకే, S వస్తున్నా, J వస్తున్నా, Q వస్తున్నా, వాడి దగ్గరికే వస్తున్నా. రైట్, చూద్దాం ఏంటవి ఏమేమి మిగిలాయి? J, Q, S. ఓకే, ఫస్ట్ Q గురించి మాట్లాడదామండి. క్వీన్ అంట, పెద్ద మనిషి ఇంకొకరు. ఓకే, కింగ్ గురించి సపరేట్గా మాట్లాడాం కదా, అట్లప్పుడు క్వీన్ గురించి ఒక కొటేషనే ఇద్దాం. ఓకే, అమ్మాయిలు కదండి, అమ్మాయిలను మనము ఏమంటారు, ఒక కొటేషన్తోనో
ఒక మంచి డైలాగ్తోనో ఒక షాయరీతోనో కాస్త మనం ఇంప్రెస్ చేయాలి. సో నాకు తోచిన ఒక షాయరీ నేను చెప్తా. ఓకే, నాకు వచ్చినట్టు నేను చెప్తా. నచ్చితే ఓకే, నచ్చకపోతే మాత్రం తిట్టద్దండి, సారీ. ఓకే రైట్. ఏంటంటే 17 ఈజ్ ఎ నంబర్ విచ్ వీ కెన్ నాట్ డివైడ్. 17ని మనం డివైడ్ చేయలేము, ఎందుకంటే ఇది ప్రైమ్ నంబర్. వీ కెన్ నాట్ డివైడ్ 17. వీ కెన్ నాట్ కమెంట్ క్వీన్. ఓకే, క్వీన్ని కమెంట్ చేయలేం. ఎందుకు చేయలేమంటే మనం ఉండేది భారతదేశంలో, బికాజ్ వీఆర్ ఇన్ ఇండియా. ఇండియాలో స్త్రీని అత్యంత పై స్థాయిలో ఉంచాం. వి గివ్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఉమెన్. ఎవ్రీ ఉమెన్ ఇన్ ఇండియా ఈజ్ ఎ క్వీన్. ఎవ్రీ ఉమెన్ ఇన్ ఇండియా ఈజ్ ఎ క్వీన్. సో వి కెన్ నాట్ కమెంట్ క్వీన్. కొంతమంది చేస్తున్నారండి, అది చాలా తప్పు. పాపం ఈ విషయం తెలియక చేస్తున్నారు అంతే. ఓకే, దే డోంట్ హ్యావ్ కామన్ సెన్స్, దే డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్, రైట్? ఎడ్యుకేషన్ ఉన్నా కామన్ సెన్స్ ఉండి ఉండదు. అందుకే దే ఆర్ కమెంటింగ్ క్వీన్. బికాస్ యూ షుడ్ నాట్ కమెంట్ క్వీన్ బికాస్ వీ బిలాంగ్స్ టు ఇండియా అండ్ వీ కెన్ నాట్ డివైడ్ 17. క్వీన్ కెనాట్ బి కమెంటబుల్, 17 కెనాట్ బి డివిజిబుల్. బాగుందా షాయరీ? ఓకే, షాయరీ పక్కన పెట్టేసి క్యూకి 17కి లింక్ చేసుకోండి. క్యూ ఈజ్ 17. తర్వాత ఇక్కడికి వస్తున్నా. దీన్ని నేను జాక్ ఆఫ్ ద గేమ్ అని మాట్లాడచ్చు. జాక్ ఆఫ్ ద గేమ్ లేదా జనవరి అనొచ్చు. జనవరి ఫస్ట్ మంత్ ఆఫ్ ఎ ఇయర్. ఓకే, ఫస్ట్ జాక్ ఆఫ్ ద గేమ్ ఏంది? నాకు తెలిసి జాక్ ఆఫ్ ద గేమ్ అంటే మాహిర్ అని, ఎక్స్పర్ట్ అని. ఓకే, చాలా గొప్ప ఆటగాడు అని వాళ్ళను జాక్ ఆఫ్ ద గేమ్ అని అంటాం. అంటే ఈడియం, రైట్? అయితే నాకు తెలిసిన జాక్ ఆఫ్ ద గేమ్స్ ఇద్దరు ఉన్నారండి. ఒకరు సచిన్ టెండూల్కర్, ఏ గేమ్లో? క్రికెట్ అనే ఒక గేమ్లో. ఇంకొకరు మెస్సీ. చాలామంది ఈ విషయంలో ఆర్గ్యూ చేస్తారండి. ఏంటి ఆర్గ్యూ అంటే, సార్ ఇంకోటి ఉన్నాడండి, మెస్సీ అర్జెంటీనా వాడు. ఓకే, పోర్చుగల్ ప్లేయర్ ఒకటి ఉన్నాడండి. ఎవరైనా 7 నెంబర్ ధారకుడు ఎవరు? రొనాల్డో ఉన్నాడండి. ఇతను ఆల్మోస్ట్ ఈక్వల్ లేదా ఇతనే పెద్ద ప్లేయర్ అది అంటారు. కానీ నేను మెస్సీనే గొప్పవాడు అంట. సచిన్కి కూడా చాలామంది పోటీ, అంటే అంతకంటే ప్లేయర్ ఉన్నాడు. జాకలీస్ ఉన్నాడు, రికీ పాంటింగ్ ఉన్నాడు, ఈవెన్ ఇప్పుడు కోహ్లీ అంటున్నారు, ధోని అంటున్నారు. నేను ఎవరినే ఒప్పుకోను, సచిన్నే ఒప్పుకుంటా. ఎందుకంటే హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. తర్వాత చాలా టఫ్ సిచ్యువేషన్స్లో ఒకనొక టైంలో ఇండియన్ టీంలో సచిన్ ఉన్నాడంటేనే మ్యాచ్ చూసేవాళ్ళు. ఇండియన్ టీంలో సచిన్ లేడంటే ఆ మ్యాచ్ చూసేవాళ్ళు కూడా కాదు. 24 సంవత్సరాల కెరీర్ అండి. ఓకే, ఎన్నో ఒడిదుడుకులు. పాపం ప్రపంచంలో చాలామంది పెద్ద ప్లేయర్, జాకలీస్, జయసూర్య, మహామహులు ట్రై చేశారండి 200 కొట్టడానికి వన్డే ఇంటర్నేషనల్లో. ఎవరి వల్ల కాలే పాపం. లాస్ట్కి ఎవరి వల్ల కావాలో ఆయన వల్లే అయింది. ఇంక ఈయన మొదలు పెట్టాక అందరూ ఎస్ ఈయన ట్రెండ్ సెట్ చేశాడు, మిగతా వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. ఇంకా మెస్సీ గురించి మాట్లాడితే, మెస్సీకి ఒక గొప్ప విషయం ఉందండి. వాళ్ళ దేశ క్యాబినెట్ మొత్తం పోయింది ఇంటికి. ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించేశాడు 2012లో. ప్రకటిస్తే 2014 వరల్డ్ కప్ ఆడండి సార్ అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫుట్బాల్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తే వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు. దేశ క్యాబినెట్ కదిలింది, పోయి పాపం రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళందరూ పోయి సార్ ఆడండి సార్ ఇది ఒక్కసారి అని. ఓకే, అలాంటి గౌరవం ఒక ప్లేయర్కి దక్కిందండి. సో నాకు తెలిసి వీళ్ళిద్దరు చాలా గొప్పవాళ్ళు. ఓకే, అందుకే నేను జే వీళ్ళకి అంకితం ఇస్తున్నా. నా ఇష్టం, నా జే నేను ఇచ్చుకుంటా, మీరు ఇంకోరికి ఇచ్చుకోపోండి. ఓకే, మీ ఇష్టం, మీరు ఎవరికైనా ఇచ్చుకోపోండి. సో వీళ్ళ గుర్తుగా ఆ జేకి 10 అని. ఈ సచిన్ జెర్సీ నెంబర్ అంతా 10, మెస్సీ జెర్సీ నెంబర్ అంతా 10. సో నా జాక్ ఎవరు? 10. సో నేను జేని ఏమంటా నేను జేని 10 అంట. నా ఇష్టం, నా జే ఇది నా జే 10. ఓకే, అదేవిధంగా దీన్ని జనవరి అని కూడా అన్నాం కదండి. సో జనవరి 1 అయితే సెప్టెంబర్ 9. జనవరి 1 అయితే సెప్టెంబర్ ఏమో 9. కానీ జనవరి 10 అయింది. సో సెప్టెంబర్ ఏమవుతుంది? 19 అవుతుంది. ఓకే, జనవరి 1 అయితే సెప్టెంబర్ 9, కానీ జనవరి 10 అయింది. సో సెప్టెంబర్ ఏమవుతుంది? 19 అవుతుంది. దీన్ని మాత్రం మార్చాను, దీన్ని 10. ఓకే, జనవరిని మార్చాను ఎందుకంటే నాకు సచిన్ మీద గౌరవం ఉంది, మెస్సీ మీద గౌరవం ఉంది. సో 1ని కాస్త 10 చేసిన. నేను కావాలంటే సెప్టెంబర్నే మార్చుకుంటా, 19 మార్చుకుంటా. ఓకే, నవంబర్ని మార్చట్లేదులేండి, దిగులు పడద్దండి. ఓకే, నవంబర్ 14.
ఎందుకు నవంబర్ నాది కాదు మీది, మీరు చిన్నపిల్లలు కదా మీది, చిల్డ్రన్స్ డే మీకు సంబంధం, నాకు సంబంధం కాదు అది. ఓకే, J is 10 because they are jack of the game. S is September where J is 10, September is 19. Q is 17 because we cannot divide 17 and we cannot comment queen. Done, all letters done. ఇప్పుడు చెప్పండి ఏది కావాలి మీకు, మీ ఇష్టం వచ్చిన లెటర్కి చెప్పండి, నేను చెప్తా ఆ నెంబర్. లేదా మీకు మీరే ఇది ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేయండి, మీరే చెప్తారు, నాతో పని లేదు, ఎవరితో పని లేదు. ఇమీడియట్గా ఏదన్నా ఒక వర్డ్ ఇచ్చారు, ఈ లెటర్ నెంబర్ ఆ లెటర్ నెంబర్ చూస్తేనే ఇమీడియట్గా స్ట్రైక్ అవుట్ అవుతుంది. ఇంకొక విషయం ఉంది, ఏంటి, ఇటు నుంచేమో గుర్తుపెట్టుకున్నాం 1 to 26 ఏదైనా రాని చెప్పచ్చు. మరి ఇటు నుంచి అంటే ఇప్పుడు అన్ని రివర్స్ అవుతాయి, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఓకే, ఇది 3, 4, 5, 6, 7, మళ్ళీ ఇది 26, ఇది 25. మళ్ళీ వాటికి ఇంకొక ప్యాటర్న్ ఫాలో అవుదామా? వద్దండి. 1 ఏనే, 26 జెడ్ఏ, కే 11ఏ. ఓకే, మళ్ళీ రివర్స్లో కే వద్దు, 16 అవుతుంది. ఎట్లా అవుతుందో చెప్తా, కానీ ఎట్లా అవుతుందో దానికి ఒక లాజిక్ పెట్టుకొని కే 11 దాన్ని అలాగే ఫిక్స్ అవుదాం. దీన్ని ఇలాగే ఫిక్స్ అవుతూ రివర్స్ని మనం ఏం చేస్తామంటే రివర్స్కి ఇంకొక లాజిక్ సెట్ చేసుకుంటాం. రివర్స్కి ఇంకొక లాజిక్ సెట్ చేస్తాం. ఏంటా లాజిక్ అంటే చూడండి ఆ లాజిక్ ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెటర్ ఏది, నెంబర్ 1 లెటర్, నెంబర్ 1 లెటర్ ఏది, ఏ. రివర్స్ ఆర్డర్ మాట్లాడితే నెంబర్ 1 లెటర్ ఏది, జెడ్. అదేవిధంగా సరే ఇవన్నీ ఏమవుతుంది, తీసుకుంటా ఉంది. పోనీ దీని నెంబర్ 26, అది కూడా ఇది తీసుకుంటుందా? తీసుకుంటుంది. వెన్ ఏ ఈజ్ 1, జెడ్ ఈజ్ 26. వెన్ జెడ్ ఈజ్ 1 ఈజ్ 26 కదా. అంటే ఇవేమవుతున్నాయి, ఒకదాంతో ఒకటి ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ప్రతిసారి అలాగే జరుగుతుందా? నెక్స్ట్ బి వై, ఇది 2 అయినప్పుడు ఇది 25. మరి ఇది 2 అయినప్పుడు ఇది 1, ఇది 2, అప్పుడు రివర్స్లో ఇది 26, అప్పుడు ఇది 25. అంటే ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్చేంజ్ అవుతున్నాయా? అవుతున్నాయా? ప్రతిసారి అలాగే అవుతుందా? చూడు, సి ఇదేంటిది, ఎక్స్ థర్డ్ లెటర్ రివర్స్లో, ఇది థర్డ్ లెటర్ రెగ్యులర్గా, ఇది 24th లెటర్ రివర్స్లో 24th లెటర్. అంటే ఒకదానికొకటి ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ఎందుకు అట్లా అవుతున్నాయి అంటే మనకు ఈవెన్ నెంబర్లో ఉన్నాయి, 26 లెటర్లు ఉన్నాయి. ఫస్ట్ 13, సెకండ్ 13, 2 సెట్లు అవుతాయి. రివర్స్ అయినప్పుడు ఇవి ఇట్లా అవుతాయి. కరెక్ట్గా ఏ నెంబర్కి ఆ నెంబర్ సెట్ అవుతాయి. ఏమంటే రివర్స్ ఆర్డర్లో అవుతాయి. ఈ ఎండ్ కలుస్తాయి, ఈ ఎండ్ కలుస్తాయి. ఓకే, అంటే లాస్ట్కి ఏమవుతుందంటే ఎన్ ఒక సెట్ అవుతాయి. ఇది 13th లెటర్, ఇది 14th లెటర్. రివర్స్లో ఇది 13th, ఇది 14th అవుతుంది. అసలు ఈ సెట్ ఏంటో ఒకసారి చూద్దామా? ఈ ఫ్లో ఒకసారి చూద్దామంటే నీట్గా రాసుకొని ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, వీటిని నేను ఆర్డర్లో రాశాను. ఓకే, ఫస్ట్ ఏ జెడ్ ఒక కాంబినేషన్లో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇది 1, ఇది 26. రివర్స్ అయినప్పుడు ఇది 26, ఇది 1 అవుతుంది. ఓకే, తర్వాత ఇవి ఇదే ఫ్లోలోనే ఉన్నాయండి. ఇవే ఫ్లోలోనే వాటిని నేను సెట్ చేశాను. అయితే వీటికి ఒక చిన్న స్టోరీ చెప్తా. ఓకే, ఇవి గుర్తుపెట్టుకునేలాగా. ఏకి జెడ్కి ఏం స్టోరీ అవసరం లేదండి, ఏ జెడ్ గుర్తుంటాయి ఫస్ట్ లాస్ట్ కాబట్టి. తర్వాత మధ్యలో బాయ్. ఓకే, ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే బాయ్ అనే పదం గుర్తుంటే యూ కెన్ సే వాట్ ఈస్ సెకండ్ లెటర్ 2, బి. ఇన్ రివర్స్ బాయ్, వై. 25th రివర్స్ బి. బాయ్ అనే పదం గుర్తుంటే బీకి వైకి ఒక లింక్ వస్తుంది. ఆ విధంగా అనమాట. ఆ బాయ్కి ఏం కావాలంట, జనరల్గా బాయ్స్ ఏం అడుగుతారండి, ఓ బండో కారో ఏదో ఆడుకోవడానికి. ఇక్కడ ఒక బండి ఉంది, క్రక్స్. ఓకే, క్రక్స్ అనే ఒక బండి ఉంది బాయ్కి. ఓకే, తర్వాత ఏం సార్ ఎప్పుడు బాయ్స్ గురించి మాట్లాడతారు, గర్ల్స్ గురించి ఏం మాట్లాడరా? ఇది మీరు కూడా హర్ట్ కావద్దండి అమ్మాయిలకు మీకు బాగా ఇష్టమైంది డవ్. స్పెల్లింగ్ తేడాగా ఉందంటే డూప్లికేట్ ప్రోడక్ట్. మామూలుగా డవ్ ఏది, ఇది డవ్. ఓకే, కానీ డూప్లికేటెడ్ ప్రోడక్ట్ కదా, ఏం చేశాడు మీ మీద కోపంతో నేను మీకు డూప్లికేట్ ప్రోడక్ట్ ఇస్తున్నా. డవ్ సోప్ అండి ఇది. ఓకే, ఇందులో 1/4 మాయిశ్చరైజర్ ఇందులో కూడా ఉంది. ఓకే, ఏం బాధపడద్దండి. డవ్, రైట్. సోప్. డీకి డబ్ల్యూకి లింక్ ఉంటే చాలు, మనకు మిగతా అన్నీ అవసరం లేదు. సికి ఎక్స్కి గుర్తుంటే చాలు, క్రక్స్. ఓకే, క్రక్స్ లింక్ పెట్టేసుకోండి, డవ్. ఓకే, తర్వాత కాస్త ఫన్నీగా ఒకరిని గుర్తు తెచ్చుకుందాం. ఎవరైనా ఈవీవి సత్యనారాయణ అని మనకు మంచి
కామెడీ డైరెక్టర్ ఉన్నాడండి. ఆయన ఎలాంటి సినిమాలు తీసేవాడు, అన్ని ఫన్ బేస్డ్ సినిమాలు తీసేవాడు, చాలా కామెడీ ఫిలిమ్స్ తీసేవాడు. అలా ఈయనను గుర్తుపెట్టుకోకపోయినా ఇది ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ లాజిక్ ఎవరి కోసం అండి? మీకోసమేనండి. దిస్ ఈజ్ ఫర్ యూ. ఇది మీకోసమే. ఎందుకు మీకు? ఏం పని సార్ మాకు దీంతో? ఎందుకంటే ఇది మీకు గ్రాండ్ టెస్ట్లో ఉపయోగపడుతుంది. ఏంటా గ్రాండ్ టెస్ట్? మీకు జాబ్ వచ్చే ప్రతి టెస్ట్ గ్రాండ్ టెస్టే కదా. మీకు జాబ్ తెప్పించే టెస్ట్ని ఏమంటాం? గ్రాండ్ టెస్ట్ అని అంటాం. ఎందుకంటే అది మీకు జాబ్ తెప్పిస్తుంది కాబట్టి. ఆ గ్రాండ్ టెస్ట్లో మీకేం కావాలి? హై స్కోర్ కావాలి. గ్రాండ్ టెస్ట్లో మీకేం కావాలి? హయ్యెస్ట్ స్కోర్ కావాలి. ఎందుకంటే జాబ్ కావాలి కదా, రైట్? అలా జాబ్ వస్తే మీరు అలా ఇండియన్ రైల్వేస్లో టికెట్ బుక్ చేసుకొని దేశాటన చేసుకొని కూడా పోవచ్చు. ఓకే, పోతారా అట్లా? పోండి. లేదా ఇక్కడ చూడండి, పక్కన ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సికింద్రాబాద్ హైదరాబాద్ పక్క పక్కనే వచ్చాయి కదా రెండు, హైదరాబాదు సికింద్రాబాద్ కలిసిపోయినాయి. దీన్ని కూడా కలిపేసేయండి. ఓకే, తర్వాత ఇండియన్ రైల్వేస్ ఎక్కి మీరు వెళ్ళకపోతే పక్కన ఇద్దరు ఉన్నారు, వీళ్ళు పోతారంట. పోనీనా వీళ్ళు? పోనీ. ఎవరిద్దరు? జాక్ క్వీను. జాక్ అండ్ క్వీన్ వెళ్ళిపోయారంట ఇండియన్ రైల్వేస్ ఎక్కి. ఎందుకు వెళ్ళిపోయారండి అలాగా? JQ, జాక్ అండ్ క్వీన్, అదొకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే దాని ఆన్సర్ పక్కన ఉంది. పక్కన ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి. ముగ్గురు కూడా పిచ్చి వాళ్ళండి పాపం. ఓకే, కొంచెం డిజార్టెడ్ పీపుల్. ఎవరు వాళ్ళు అంటే పిచ్చోళ్ళు కదా, కింద నుంచి చూడండి కొంచెం. ఒకరు పోసాని కృష్ణమురళి, మెంటల్ కృష్ణ అంటారు ఆయనని. ఇంకొక ఆయన పెద్ద మనిషి, ఆయన నుంచి స్వయంగా చెప్పాడంటే నేనేం అనట్లేదని. ఆయన పెద్ద మనిషి. ఆయన ఏమంటున్నాడంటే నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉందంట. మనం కూడా అదే లెక్కల్లోకి తిక్క వాడుకుంటున్నాం అంతే. పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద మనిషి ఉన్నాడండి. ఓకే, తర్వాత కామన్గా రెగ్యులర్గానే ఇంకో మనిషి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కేఏ పాల్ అని మూడో వ్యక్తి ఉన్నాడండి. మొత్తం ముగ్గురు. ఆ ముగ్గురికి భయపడి ఈ జాకో క్వీను ఇండియన్ రైల్వేస్ ఎక్కి పారిపోయారంట పాపం. పోన్లే, ఎవరిష్టం వాళ్ళది. అది తర్వాత సంగతి ఏంటంటే కంటిన్యూ చేయి దీన్ని కూడా. ఇట్లా ఏం చేస్తారు? కంటిన్యూ చేయండి. అట్లా చేసినప్పుడు ఏమవుతారు మీరు? ఇది అవుతారు. ఓకే, మ్యాన్ అవుతారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే మ్యాన్ అయిపోతావో అప్పుడు నీట మూలకు పడేస్తారు. చూడు, ఒకప్పుడు బాయ్గా ఉంటివి, అప్పుడు అందరు నేను దగ్గర తీసుకున్నారు. ఎంత బాగున్నాడు పిల్లడు అని అందరు దగ్గర తీసుకుంటారు. ఎప్పుడైతే మ్యాన్ అయినావో అట్లా తీసి ఇసిరి కొట్టరి మూలకి, ఒక్కనే మిగిలిపోతావు. ఓకే, పర్లేదండి, బాధపడద్దండి అబ్బాయిలు. తప్పదు, మనకి కష్టాలన్నీ తప్పదు. కష్టాలు మనుషులకే అంట కదా వచ్చేది. దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత వీటిని కూడా ఇప్పుడు ఎందుకు సార్ ఏందో చెప్పినావు నాకేం అర్థం కాలే ఏందో. ఓకే ఫైన్. వాట్ ఈజ్ 19th లెటర్? సెప్టెంబర్. ఎందుకు? జనవరి 10 అయింది కాబట్టి. ఓకే, 19th లెటర్ ఈజ్ ఎస్. రివర్స్లో 19th ఎంత? ఓకే, రివర్స్లో 19th లెటర్ ఏది? ఎస్ కాంబినేషన్ ఏముంది చూడు, హెచ్ ఉంటుంది. హెచ్ అలా అనమాట, అలా పనికొస్తుంది మనకు. గుర్తుపెట్టుకో, సికింద్రాబాద్ అన్న ఇందాక, దీని కాంబినేషన్ ఏముంటుంది? హైదరాబాద్. ఇప్పుడు రివర్స్లో 19th ఏది? ఇదిగో ఇది రివర్స్లో 19th. దీని నెంబర్ దానికి ఇస్తుంది, దాని నెంబర్ దీనికి ఇస్తుంది. ఇప్పుడు రివర్స్లో 8 ఎంత? ఇది 8 కదా, రివర్స్లో 8 కదా, ఇది రివర్స్లో 8. ఓకే, T20. మరి రివర్స్లో G, ఇది 20 అవుతుంది రివర్స్లో. మరి T రివర్స్లో 20 కాదు, 7. ఫస్ట్ వరల్డ్ కప్ లిఫ్ట్ చేశాడు కదా పెద్ద మనిషి, 7 ధోని. ఓకే, ధోని నెంబరు రివర్స్ పోతే ధోని వస్తాడు, రెగ్యులర్గా వెళ్తే T20 వస్తుంది. ఓకే, G7 రివర్స్ తిప్పితే 20, J10 రివర్స్లో వెళ్తే 17. క్వీన్ తీసుకుంటారు, ఎందుకు? జాక్ కాబట్టి. జాక్ క్వీన్ కాంబినేషన్. క్వీన్ రివర్స్లో ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఓకే, క్వీన్ రివర్స్ అయిపోతే ఎంత అవుతారు? 10 అవుతారు. ఆ విధంగా మనం వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. అలా గుర్తుపెట్టుకోవడానికే ఈ తిప్పలంతా. ఓకే, ఇమీడియట్గా స్ట్రైక్ అవుతుందండి. ఆ స్ట్రైక్ అవ్వడం కోసమే 5th లెటర్ రివర్స్లో V, బికాస్ 5th లెటర్ ఇన్ రెగ్యులర్ E. 5 కదా 5th లెటర్. E ఏది? E. రివర్స్ వచ్చేసరికి 5th లెటర్ ఏమవుతుంది? E అవుతుంది. 4th లెటర్ ఏది? W. 23 ఉండేది మామూలుగా, రివర్స్కి వచ్చేసరికి ఏమైంది? 4th లెటర్ అయ్యింది. అందుకే దీనిలో 1/4 మాయిశ్చరైజర్ కూడా ఉంది. ఓకేనా? రైట్, ఇవి ఇలాగా గుర్తుపెట్టుకోండి. చాలా కన్వీనియంట్ అండి.
ఒక 10 సార్లు మ్యాక్సిమం, నాకు తెలిసి 10 సార్లు, మ్యాక్స్ 10 సార్లు ఏదో రఫ్గా అట్లా 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 వేసుకుంటా, నవ్వుకుంటా, ఆడుకుంటా, పాడుకుంటా, రఫ్గా. చిన్నప్పుడు టేబుల్స్ ఎన్నిసార్లు రాశారో గుర్తుంది కదా, అన్నిసార్లు అవసరం లేదు. మ్యాక్సిమం ఒక 10 సార్లు చేసుకుంటే జీవితకాలంలో మర్చిపోరండి, జీవితకాలంలో మర్చిపోరు. ఓకే, జీవితకాలం ఉపయోగపడుతుంది అన్నప్పుడు 1 గంట 2 గంటలు స్పెండ్ చేయడంలో తప్పలేదు. నన్ను అడిగితే రోజు ఇప్పుడు నుంచి, ఈ రోజు నుంచి ఒక 4 to 5 డేస్, పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి వాటిని అట్లా చూడండి. 4 to 5 డేస్, ఇంకా 5th డే నుంచి మీకు నోటికి వచ్చేస్తుంది. ఓకేనా అండి? ప్లీజ్ దయచేసి ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ మనకు.